అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. 28 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై విశ్వ విజేతగా నిలిచాం. రెండోసారి వరల్డ్ కప్ అందుకుని చరిత్ర సృష్టించాం. ఫైనల్లో ధోని 91 పరుగులు చేసినందుకు జేజేలు కొట్టాం. గంభీర్ 97 పరుగులు చేస్తే హీరో అంటూ హ్యాట్స్ ఆఫ్ అన్నాం. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని శబాష్ అంటూ ప్రశంసించాం. కానీ ఒక్కరిని మాత్రం మర్చిపోయాం. అతని కష్టాన్ని పక్కన పెట్టేశాం. ఇటీవలే ఏప్రిల్ 2న 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ లెజెండ్ను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడంటే టీమిండియా వరుసగా ఐసీసీ టైటిల్స్ గెలుస్తుంది. కానీ ఒకప్పుడు అదొక అతిపెద్ద కళ. ముఖ్యంగా T20 వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ లేనప్పుడు ప్రతి దేశం మెయిన్ టార్గెట్ వన్డే వరల్డ్ కప్. 4 ఏళ్లకు ఒకసారి ఈ మెగా టోర్నమెంట్ రావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూసేవారు. ప్రతి దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీవ్రంగా పోరాడేవి. అయితే ప్రారంభంలో వెస్టిండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చూపించడంతో ప్రపంచ దేశాలన్నిటికీ వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టంగా సాగింది. ముఖ్యంగా 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా వరుసగా 3 సార్లు వరల్డ్ కప్ గెలుచుకొని తమ ఆటతో ప్రపంచ దేశాలను వణికించింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ వరల్డ్ కప్లకు భారత జట్టు బ్రేకులు వేసింది. 2011లో విశ్వ విజేతగా నిలిచి సొంత గడ్డపై సగర్వంగా వరల్డ్ కప్ గెలుచుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు రెండోసారి జగజ్జేతగా అవతరించింది. అయితే ఈ వరల్డ్ కప్లో ఎవరికీ కనిపించని, ఎవరికీ వినిపించని హీరో మాత్రం జహీర్ ఖాన్. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన జహీర్ ఫైనల్లో వేసిన తొలి స్పెల్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ముంబై వాంకడేలో ఇండియా శ్రీలంక వరల్డ్ కప్ ఫైనల్. మొదట బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయడానికి ఉపుల్ తరంగా తిలకరత్నే దిల్షాన్ వచ్చారు. తొలి ఓవర్ వేసిన జహీర్ ఖాన్ బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఈ 2 పరుగులు బైస్ రూపంలో రావడంతో ఓవర్ మేడెన్ అయింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో జహీర్ బౌలింగ్లో తరంగా ఇబ్బంది పడడంతో వరుసగా 2వ ఓవర్ కూడా జహీర్ మేడిన్ ఓవర్ వేయడం విశేషం. తన లైన్ను ఎక్కడ తప్పకుండా వేసిన 5వ ఓవర్ కూడా జహీర్ మేడిన్ చేసి లంక ఓపెనర్ తరంగాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. వరుసగా 3 ఓవర్లు, అది కూడా వరల్డ్ కప్ ఫైనల్లో కావడంతో జహీర్ ఖాన్ మన వరల్డ్ కప్ ఆశలకు ఇక్కడే బాటలు వేశాడు. ఆ తర్వాత శ్రీశాంత్ బౌలింగ్లో 2 ఫోర్లు కొట్టిన దిల్షాన్ లంక జట్టు స్కోర్ కదిలించాడు. అయితే 7వ ఓవర్లో మరోసారి జహీర్ బౌలింగ్ తరంగకు పెద్ద గండంలా అనిపించింది. అప్పటికే 19 బంతుల్లో 2 పరుగులు చేసి ఒత్తిడిలో కనిపించాడు. ఈ ఓవర్ తొలి బంతిని ఒక స్టన్నింగ్ అవుట్ స్వింగ్ డెలివరీతో తరంగాను జహీర్ అవుట్ చేశాడు. ఫస్ట్ స్లిప్లో సెహ్వాగ్ క్యాచ్ అందుకోవడంతో స్టేడియం హోరెత్తించింది. జహీర్ బౌలింగ్ దెబ్బకు తరంగా 20 బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సంగక్కర 2వ బంతికే సింగిల్ తీయడంతో 20 బంతుల తర్వాత జహీర్ ఖాన్ తొలి పరుగు ఇచ్చాడు. ఈ ఓవర్లో తరంగా వికెట్తో పాటు 2 పరుగులు మాత్రమే వచ్చాయి. తన 5వ ఓవర్లో 4 పరుగులు ఇవ్వడంతో జహీర్ ఖాన్ తన తొలి స్పెల్ను అద్భుతంగా ముగించాడు. తన తొలి స్పెల్లో 5 ఓవర్లు వేసిన జహీర్ ఖాన్ 3 మేడిన్లతో 6 పరుగులు మాత్రమే ఇచ్చి తరంగా వికెట్ పడగొట్టాడు. జహీర్ దెబ్బకు తొలి 9 ఓవర్లలో శ్రీలంక కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాధారణంగా పవర్ ప్లేలో ఓపెనర్లు రన్స్ కొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ జహీర్ ఖాన్ దాటికి లంక టాప్ ఆర్డర్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. జహీర్ స్పెల్ ప్రభావం మ్యాచ్ మొత్తం చూపించింది. ఆ తర్వాత లంక బ్యాటింగ్ నిదానంగా నడిచింది. దీంతో 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. చేజింగ్లో ఇండియా ఆరంభంలో సచిన్, సెహ్వాగ్ల వికెట్లు కోల్పోయినప్పటికీ గంభీర్, కోహ్లీ 3వ వికెట్కు 81 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ 35 పరుగులు చేసి అవుట్ అయిన గంభీర్, ధోని కలిసి భారీ భాగస్వామ్యంతో ఇండియాకు వరల్డ్ కప్ అందించారు. ఈ మ్యాచ్ ఆరంభంలో జహీర్ వేసిన టాప్ స్పెల్తోనే ఇండియా మ్యాచ్లో పట్టు బిగించింది. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో విఫలమై విమర్శలకు గురైన జహీర్ ఖాన్ 2011 వరల్డ్ కప్లో టాప్ బౌలింగ్తో సత్తా చాటాడు. అంతేకాదు ఈ టోర్నీలో 9 మ్యాచ్ల్లోనే 21 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ స్పిన్నర్ అఫ్రీదీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీ ప్రతి మ్యాచ్లో జహీర్ ఖాతాలో వికెట్ ఉండడం హైలైట్. వరల్డ్ కప్ ఫైనల్లో తొలి స్పెల్ను ఈ రేంజ్లో వేయడం జహీర్కు మాత్రమే సాధ్యమైంది. జహీర్ వేసిన ఈ స్పెల్ వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ప్రత్యేకంగా నిలవడంతో పాటు ఇండియాకు వరల్డ్ కప్ రావడానికి ప్రధాన పాత్ర పోషించింది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.